సో అదైతే పక్కన రాసి పెట్టేసినాను. ఇప్పుడు వరకు అయింది. సో ఫుడ్‌కి అంతా మొత్తం తీసి పెట్టేసి అంత దారుణం అనమాట. ఈ లెక్క ప్రకారం చేస్తే మనకి 20,000 సరే 20,000 మిగలాల్సింది. ఎందుకంటే 59 బుకింగ్‌లు చూడాలంటే కాని పని అనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ దాంట్లో అన్నిటిని చెక్ చేసుకుంటూ ఒక దాంట్లో చెక్ చేసుకుంటూ వచ్చి నమస్తే మేడర్లే ఫ్రెండ్స్. నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్‌ని. బెంగుళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు అయితే డ్యూటీ చేయలేదు. ముఖ్యమైన విషయం చెప్పడానికి కోసమే సో ఈ వీడియో అనేది తీస్తున్నాను. సో విషయం ఏంటంటే 1 వీక్ ఎర్నింగ్స్ ఎంతయింది అనేది చూద్దామండి. చాలామందికి డౌట్ ఉంటుంది. సో వారానికి ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుంది అనే విషయం మీద చాలామందికి డౌట్ ఉంటుంది. సో అదైతే ఈరోజు నేను పూర్తి క్లారిటీగా వివరాలతో ఇస్తానన్నమాట. ఇంతవరకు మీకు ఏ యూట్యూబరు ఇవ్వనంత క్లారిటీతో మీకు ఇస్తాను. ప్రతి ఒక్కటి చూపించి మరీ ఇస్తాను. సో డీజిల్కి ఎంత పోయింది, మనకు వచ్చేసి టోల్స్కి ఎంత పోయింది, ఓకేనా. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎన్ని అవర్స్ ఆన్లైన్ అవర్స్ ఉన్నాము, ఇది ప్రతి ఒక్కటి లెస్ చేసుకొని మనకు ఫైనల్ అమౌంట్ మీద మనకెంత మిగిలింది వారానికి కలిపి, అలాగే మన బండి మెయింటెనెన్స్కి తీసేయాల్సి ఉంటుంది, దానికి కూడా తీసేసి ఎంత మిగిలింది అనేది ప్రతి ఒక్కటి పూస గుచ్చినట్లు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అనేది నేను చెప్పబోతున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే టోల్స్ అనేది ప్రతి ఒక్క బుకింగ్కి చెక్ చేయడానికి కాదు. ఎందుకంటే దగ్గర బుకింగ్స్ వచ్చేసి నేను దాదాపు ఒక 59 బుకింగ్లు ఏమో చేసిన. దగ్గర 59 బుకింగ్లు ప్రతి ఒక్క బుకింగ్ చెక్ చేసే కాదు కదా వీడియోలో వచ్చేసి. సో చాలా సమయం అనేది పడుతుంది. అందుకని చెప్పేసి నేను ముందునే ప్రతి ఒక్కటి చెక్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకున్నాను. సో ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకునేటివి క్యాలిక్యులేట్ చేద్దామండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కటి అలాగే డివైడ్ చేసుకుంటూ చూద్దామండి. సో ఎర్నింగ్స్ అయ్యేటివి, బుకింగ్స్, ఓకేనా, ఆన్లైన్ అవర్స్ అన్నీ చెప్పుకుందామంటే, అలాగే టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, ఆ కిలోమీటర్లు పోయి మనకి ఎంత మిగిలింది, ఫైనల్గా మనకి ఎంత మిగిలింది అనేది మొత్తానికైతే చెప్పబోతున్నాను. సో మీకు ఇన్ని రోజుల నుంచి ఉన్న డౌట్ అనేది నేను పక్కా క్లారిటీతో ఎవ్వరు ఏ యూట్యూబర్ ఇంతవరకు, సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఓలా ఊబర్లో డ్యూటీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇవ్వనంత క్లారిటీగా నేను ఇస్తాను మీకు ఈరోజు, సరేనా. సో మీరైతే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి. కానీ ఇంకో విషయం ఏంటంటే వీడియో చూసేటప్పుడు మనకి యాడ్స్ వస్తాయి. యాడ్స్ని కొంచెం స్కిప్ చేయకండి. ఎందుకంటే ఆ యాడ్స్ నుంచి నాకు ఏమన్నా ఒక పైసల్లో వస్తుంది అనమాట. అది కూడా రూపాయల్లో కూడా కాదు, పైసల్లో వస్తుంది. మీరు ఒక వీడియో అంతా చూస్తే నాకు పైసల్లో మాత్రమే వచ్చేది. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఇది ఒక నా రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, కష్టపడి మరీ ఇస్తున్నా నేను. సో మీ నుంచి నేను డబ్బులు ఏం అడగలేదు, ఇది విషయము. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే యాడ్స్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి, సరేనా. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్గా వచ్చేసి మనము టోటల్ ఎర్నింగ్స్ అనేది కౌంట్ చేసుకుందామండి. సో ముందుగా వచ్చేసి మనం ఓలాలోనే కౌంట్ చేద్దామండి. అది కూడా ఇంకో విషయం ఏంటంటే, సో మనము ఫస్ట్ నుంచి ఎలా ఎర్నింగ్స్ చూసుకోవాలి అనేది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తాను నేనైతే ఇప్పుడు. సో ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇది ఇక్కడ చూడొచ్చు, డాలర్ సింబల్ ఉంటుంది ఇక్కడ రౌండ్గా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి సో బ్యాలెన్స్, ఎర్నింగ్ హిస్టరీ, ఇన్సెంటివ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఎర్నింగ్స్ ఓపెన్ చేయాలన్నమాట. సో ఎర్నింగ్స్ ఓపెన్ చేస్తే మనకి 27వ తేదీ నుంచి స్టార్ట్ చేసినాము, 1 వీక్కి 2వ తేదీకి స్టాప్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 27వ తేదీ వచ్చేసి 876 రూపాయలు. దీన్ని మనం కౌంట్ చేద్దామని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దామండి. 876 రూపాయలు. సో 28వ తేదీ వచ్చేసి 1890 రూపాయలు. 1890 రూపాయలు ప్లస్ 30వ తేదీ 1317 రూపాయలు. 1317 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి 31వ తేదీ 3057 రూపాయలు ప్లస్ 3057 రూపాయలు. 1వ తేదీ 4295 రూపాయలు ప్లస్ 4295 రూపాయలు. సో ఫైనల్ 2వ తేదీ 3709 రూపాయలు ప్లస్ 3709 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో కూడా మనకి 27వ తేదీ నుంచే కౌంటింగ్ అవుతుంది, ఎందుకంటే 1 వీక్ కాబట్టి. సో 27వ తేదీ వచ్చేసి 1158 రూపాయలు ప్లస్ 1158 రూపాయలు. 28వ తేదీ 304 రూపాయలు ప్లస్ 304 రూపాయలు. 29వ తేదీ ఏం బుకింగ్లు చేయలేదు. 30వ తేదీ ఒక బుకింగ్ చేసినాము, 243 రూపాయలు ప్లస్ 243 రూపాయలు. 31వ తేదీ వచ్చేసి 442 రూపాయలు చేసినాము ప్లస్
రూ. 442. 1వ తేదీ ఏం బుకింగ్లు చేయలేదు. 2వ తేదీ ఏం బుకింగ్లు చేయలేదు. 3వ తేదీ ఏం బుకింగ్లు చేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఊబర్లో చూద్దామండి. సో ఊబర్లో కూడా ఎలా ఓపెన్ చేయలేదనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో వీక్ లింక్స్. సో 27వ తేదీ నుంచి ఇది కూడా కౌంటింగ్. సో మనమైతే ఏం చేసలేదు. 28వ తేదీ ఒకటే చేసినాము, రూ. 465 చేసినాము, ప్లస్ రూ. 465 చేసినాము. 28వ తేదీ, 29వ తేదీ, 31, 1, 2 ఏం చేయలేదు ఇంకా. ఇది విషయము. సో ఇప్పుడు మనం టోటల్ ఎర్నింగ్స్ అనేది చూద్దామండి. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 17,756 రూపాయలు చేసినాము. సో ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఓలాలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాము. ఒకసారి 149 రూపాయలు చేసినాము, ఇంకొకసారి వచ్చేసి 399 రూపాయలు చేసినాము. అలాగే టోల్స్వి ఇప్పుడు ప్రతి ఒక్కటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే 59 బుకింగ్లు చూడాలంటే కాన్పన్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ దాంట్లో అన్నింటినీ చెక్ చేసుకుంటూ ఒక దాంట్లో చెక్ చేసుకుంటూ వచ్చి సో స్క్రీన్ షాట్ పక్కన తీసి పెట్టిన ఇమేజ్లో. సో అక్కడ డేట్ కూడా ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేసినది అనేది. సో మంత్ కూడా ఉంటుంది అక్కడ వచ్చేసి. సో మనమైతే ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం టోల్స్ చూద్దామండి. సో ఇమేజ్ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. 28వ తేదీ ఓకేనా. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ పోయిండే బుకింగ్, 115 రూపాయలు ఈ టోల్ వచ్చేసి. మీరు ఇక్కడ బాగా గమనించవచ్చు. సో మన ఎర్నింగ్స్ వచ్చేసి 873 రూపాయలు. కానీ ఇక్కడ మెయిన్ ఎర్నింగ్స్ ఎంత చూపించినాడు, 1088 రూపాయల 0.35 పైసలు చూపించినాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో మనకి అడ్వాన్స్ బుకింగ్ ఫే 100 రూపాయలు ఉందన్నమాట. ఓకేనా, 100 రూపాయలు అనేది మళ్ళీ వచ్చేసి మనకి 115 రూపాయలు అంతా టోలు అడ్వాన్స్ బుకింగ్ ఫే అంతా కలుపుకొని మనకి 1088 రూపాయల 0.35 పైసలు వచ్చిందనమాట. సో ఇందులో మనము అడ్వాన్స్ ఫే అనేది తీసేము, ఎందుకంటే అది మనకే అమౌంట్ వస్తుంది వచ్చి. ఓన్లీ మనము 115 రూపాయలు మాత్రం తీసేస్తాము. అంతా కలిపి మనకి ఫైనల్ ఎర్నింగ్స్ అనేది చూపిస్తాడు. ఒక వారంలో టోల్స్ వచ్చినా ఏమొచ్చినా అన్ని కట్టుకున్నా కూడా అన్ని కలిపి ఒక దాంట్లో చూపిస్తాడు. మనం వచ్చేసి అవన్నీ లెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 115 రూపాయలు, 115 రూపాయలు. 28వ తేదీ అయిపోయింది. 28వ తేదీ మళ్ళీ ఇంకోటి. సో ఇది వచ్చేసి రిటర్న్ వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి. కానీ ఎంత దారుణంగా ఇచ్చినాడో మీరే చూడండి ఒకసారి. లోఫర్ నా కొడుకు అంటే లోఫర్ నా కొడుకు. ఒక్కొక్కసారి బాగానే ఇస్తాడు ఓలాడు, ఒక్కొక్కసారి అయితే మరి దారుణంగా ఇస్తాడు. అప్పుడైతే పిచ్చ కోపం అంటే పిచ్చ కోపం వస్తుంది. చూడండి ఒకసారి, 41 కిలోమీటర్ 800 మీటర్లు వచ్చినాను అనమాట ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యువర్ ఎర్నింగ్స్ అని ఇక్కడ కింద ఉంది, ఇక్కడ కింద కనిపిస్తుంటుంది మీకు. సో 236 రూపాయల 0.46 పైసలు ఇచ్చినాడు. లోఫర్ నా కొడుకు అంటే పెద్ద లోఫర్ నా కొడుకు. ఏం చేస్తాం మరి, మేము చేయలేం కదా. సో టోల్ వచ్చేసి 115 రూపాయలు, దాంతో సహా కలిపి 351 రూపాయ 0.46 పైసలు. టోల్ మనకేం రాదు కదా. సో టోల్కి పోతుంది, మనకేం రాదు. మన ఎర్నింగ్స్ మాత్రం చూడండి, 351 రూపాయ 0.46 పైసలు టోల్తో సహా కలిపి. మనకి ఇచ్చిండేది 236 రూపాయల 0.46 పైసలు. సో ఎంత దారుణంగా అంటే అసలు కిలోమీటర్కి 6-7 రూపాయలన్నా ఇచ్చినాడు లోఫర్ నాకు, అంత దారుణంగా ఇస్తాడు. ఓకే, ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టేద్దామండి. ఒక్కొక్కసారి ఇట్లా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అలా అని చెప్పేసి దొమ్మలు గుద్దుకుంటే ఏమీ రాదు మనకైతే గిన. సో కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఒక చోట పోతే ఇంకొక చోట ఎక్కడో చోట వస్తుంటుంది. సో బిజినెస్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. మనం ఏం చేయలేము. ఓలావుడి కస్టమర్ కేర్ నెంబర్ కూడా లేదనమాట, అంటే పార్ట్నర్ కేర్ది. సో మామూలు కస్టమర్ దగ్గర నుంచి కస్టమర్లు కూర్చుంటారు కదా, మన బండిలో వస్తారు కదా, వాళ్ళకైతే ఉంటుంది అవైలబుల్. అది కూడా వాళ్ళు ఈమెయిల్ పెట్టి బొక్క భోషన్ మేమేం పెడితేనే వస్తాయి మనకి. ఇంతకుముందు అయితే డైరెక్ట్ కాల్ పోతాను, మనకి ఫోన్ చేస్తే మనకు ఉంటాను పార్ట్నర్ కేర్ అని చెప్పేసి. ఇప్పుడు లేదు, ఇది విషయం. సో ఈ టోల్ కూడా వచ్చేసి 115 రూపాయలు మైనస్ 115. సో ఇప్పుడు నెక్స్ట్ 30వ తేదీ. సో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ టోల్ అనుకుంటా, సంథింగ్ ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ఏదో ఉంది. సో ఇది వచ్చేసి మన ఎర్నింగ్స్ 357 రూపాయల 0.1 పైసా, 60 రూపాయలు టోల్ గేట్. సో టోల్ గేట్తో సహా కలిపి 417 రూపాయల 0.1 పైసా ఇచ్చినాడు. సో ఇది టోల్ వచ్చేసి మనం 60 రూపాయలు అనేది యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు మైనస్ చేయాలి. సారీ, మైనస్ 60 రూపాయలు. సో నెక్స్ట్ ఇమేజ్ ఇది వచ్చేసి, ఇది కూడా అటు సైడే ఉంటుంది ఎలక్ట్రానిక్ సిటీ కానీ లేకుంటే నైస్ రోడ్ కానీ. నైస్ రోడ్ అయితే పోలేదు, సంథింగ్ యాడ్ ఇది కూడా. సో ఇది కూడా చూడొచ్చు మీరు. నా ఎర్నింగ్స్ వచ్చేసి 611 రూపాయలు. సో టోల్ వచ్చేసి 60 రూపాయలు. టోటల్ అంతా కలిపి మనకి ఇక్కడ 671 రూపాయలు ఇచ్చినాడు, 0.98 పైసలు. సో ఇది వచ్చేసి 60 రూపాయలు. మళ్ళీ
మైనస్ 60 రూపాయలు. సో నెక్స్ట్ ఇమేజ్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ బుకింగేను. సో ఇక్కడ చూడొచ్చు నా ఎర్నింగ్స్ వచ్చేసి 1213 రూపాయల పాయింట్ 15 పైసలు. దాంతో సహా కలిపి పైన ఇచ్చినట్టు చూడండి 1328 రూపాయల పాయింట్ 15 రూపాయలు. ఎందుకంటే మీకు పూర్తిగా పూసగుచ్చినట్లు చెప్తానన్న కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 115 రూపాయలు టోలు. మైనస్ 115. మీరు ఇక్కడ బాగా గమనించవచ్చు. సో ఇంతకుముందు ఒక బుకింగ్లో చూసినారు కదా 41 కిలోమీటర్లకి 235 రూపాయలు ఏమి ఇచ్చినాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 65 కిలోమీటర్లకి 1213 రూపాయలు ఇచ్చినాడు. అంటే మనకి బాగానే ఇచ్చినట్లే కదా. సో 20 రూపాయలతో లెక్క వేసుకున్నా కూడా మనకి ఎంత అవుతుంది చెప్పండి మీరేను. 600, 1200 సూపర్గా ఇచ్చినాడు అనమాట. సో ఇట్లా వస్తా అంటే ఒక్కొక్కసారి మనకి దగ్గర. సో ఒక్కొక్కసారి తక్కువ వస్తా, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తా అంటే మీరు అన్నీ మనసులో పెట్టుకోకూడదు అనమాట. సో పోతూ ఉండాలి, ఏం చేయలేము అనమాట. ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి కష్టం ఉంటుంది. రెండిటి మధ్యలో ఉండడమే జీవితం అనమాట. ఓకేనా. సో 31వ తేదీ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజ్ 1వ తేదీ. సో ఇది కూడా ఎయిర్పోర్ట్ బుకింగే. 40 కిలోమీటర్ పోయినాను. మనకు వచ్చేసి 1041 రూపాయలు ఇచ్చినాడు పాయింట్ 39 పైసలు. సో టోల్ 115 రూపాయలు. దాంతో కలుపుకొని 1156 రూపాయల పాయింట్ 39 రూపాయలు. సో ఈ టోల్ వచ్చేసి 115 రూపాయలు తీసేయాలి. మైనస్ 115. నెక్స్ట్ ఇమేజ్. సో 1వ తేదీ. ఇది కూడా ఎయిర్పోర్ట్కి పోయింది అదినా. సో ఇక్కడ చూడొచ్చు మీరు 900 ఎయిర్పోర్ట్ కాదు, సారీ. ఇది వచ్చేసి మన ఎలక్ట్రానిక్ సిటీ టోలు. సో ఫుల్ ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవ్వదన్నమాట. ఎంత స్క్రీన్ ఉంటుందో అంతే చేయగలం, కానీ మనం జూమ్ ఇన్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసేకి అవ్వదు కదా, అందుకని చెప్పేసి. సో ఇది వచ్చేసి 60 రూపాయలు. మన బిల్ వచ్చేసి 905 రూపాయల పాయింట్ 74 పైసలు అనమాట. సో టోటల్ కలిపి 965 రూపాయల పాయింట్ 74 పైసలు పైన యాడ్ చేసినప్పుడు మీరు బాగా గమనించవచ్చు. ఇవన్నీ లెస్ చేస్తేనే మనకి ఫైనల్ అమౌంట్ అనేది వచ్చేదనమాట. సో ఇది వచ్చేసి 60 రూపాయలు మనం మైనస్ చేయాలి. మైనస్ 60. నెక్స్ట్ ఇమేజ్ ఇంకంతే, ఇంకా టోల్స్ అనేది. సో ఇవన్నీ సపరేట్ రాసి పెట్టుకున్నాను. దీన్ని కూడా మనం ఫైనల్గా చూసుకుందామండి, రాసి పెట్టినది ఎంత మిగిలింది ఏమనేది. సో ఇప్పుడు వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా మైనస్ చేయాల్సి ఉంటుంది. అవి కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తా. సబ్స్క్రిప్షన్ ప్లాన్లో తీసుకోండేటివి మనకి ఇన్వాయిస్ అనేది ఉంటుంది. ఆ ఇన్వాయిస్ని చూద్దామండి ఇప్పుడు ఆ ఇన్వాయిస్ని ఎలా చూడాలనేది కూడా చూపిస్తా. ఇక్కడ కింద సేమ్ ఫస్ట్ స్టీరింగ్ గుర్తుంది, దాని పక్కలో డాలర్ గుర్తుంది రౌండ్గా, దాని మీద క్లిక్ చేసేగిన మనకు వచ్చేసి బ్యాలెన్స్, ఎర్నింగ్స్ హిస్టరీ, ఇన్సెంటివ్స్ ఉంది కదా. సో మనము బ్యాలెన్స్ దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసేగిన మనకు చూపిస్తుంది టోటల్గా. సో మనం ఎన్నో తేదీ తీసుకున్నాము, ఒకటి వచ్చేసి 30వ తేదీ ఏమో తీసుకున్నాము, 27వ తేదీ, ఒక వారానికి కదా, ఆ రోజు నుంచి కాబట్టి కౌంటింగ్ అది తీసుకోవాలన్నమాట మనము. ఇదో చూడొచ్చు, డేట్ వచ్చేసి 27వ తేదీ ఉంది ఇక్కడ, మీరు బాగా గమనించవచ్చు. సో దాని కింద వచ్చేసి మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి 149 రూపాయలు. సో గెట్ ఇన్వాయిస్ దాని మీద కొడతా. సో మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చినాయి చూడొచ్చు. మనం పే చేసినది అంతా ఉంటుంది పైన అయితే ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పే చేసినది 149 రూపాయలు అంటే, సో ఓలా వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఫే 122 రూపాయల పాయింట్ 18 పైసలు. సో దాని కింద వచ్చేసి GST 9% అంట. అబ్బా ఎంత స్వామి, మనం ఇంత కడుతున్నాం, మనకి అసలు గవర్నమెంట్ ఏమీ చేయలేదు, అసలు మనల్ని పట్టించుకోవట్లేదు అసలు గవర్నమెంట్ అయితే గిన. సో 13 రూపాయల పాయింట్ 41 పైసా అంటే 149 రూపాయల్లో మనము పే చేసిండేది GSTనే 13 రూపాయల పాయింట్ 41 పైసా చేసినాము. సో కింద అంతే ఇంకా GST అంతా కలిపి ఇది కూడా 9%. ఇంకా అదేంటే డబల్ వేసినాడు, అంత అర్థం కావట్లేదు. GSTది అది ఏ విధంగా వేసినాడు, అంతేలే 2 సార్లు ఇచ్చినాడు. సో టోటల్ అంతా కలిపి 149 రూపాయలు. సో నెక్స్ట్ది 31వ తేదీ చేసిన అనుకుంటా. సరే 30వ తేదీ చేసిన, ఇదో పైన చూడొచ్చు 30వ తేదీ డేట్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనం 399 రూపాయలు పే చేసినాము. సో గెట్ ఇన్వాయిస్ సేమ్ ఇది కూడా అంతే ఇంకా. సో దీనికి ఎంత తీసుకున్నారో మనం చూద్దామండి. సబ్స్క్రిప్షన్ ఫే 327 రూపాయల పాయింట్ 18 పైసలు ఓలా వాళ్ళకి మనం సబ్స్క్రిప్షన్ ఫే పే చేసిండేది. దాని కింద వచ్చేసి GST. సో 35 రూపాయల పాయింట్ 91 పైసా, దానికైతే 13 రూపాయలు. సో దీనికైతే 35 రూపాయల పాయింట్ 91 పైసా, ఇంత 399 రూపాయలు. ఇది విషయం. టోటల్ వచ్చేసి 399 రూపాయలు. సో దీనిని ఇప్పుడు లిస్ట్ చేయాల్సి ఉంటుంది మనం అయితే గిన. మైనస్ 149 రూపాయలు, ఇంకోటి మైనస్ 399 రూపాయలు. సో ఇది ఫైనల్ అనమాట ఎర్నింగ్స్.
ఒక వారానికి 16,568 రూపాయలు. సో ఇప్పుడు దీంట్లో మనము డీజిల్ తీసేయాలి. మరి అర్థమవుతుందా మీకు? డీజిల్కి అనేది సపరేట్ తీసేయాలి. దీంట్లోనే డీజిల్కి కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డీజిల్ అనేది నేను పక్కన రాసి పెట్టినాను. సో మనకు వచ్చేసి ఒక్కసారి 1000 రూపాయలు. ఎన్నో తేదీ? 27వ తేదీ. అంటే మనము నైట్ చేస్తాం కదా, అట్లా పగులు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీనికి డీజిల్కి వచ్చేసి మైనస్ చేయాల్సింది 1000 రూపాయలు. ఫస్ట్ది వచ్చేసి 1000. నెక్స్ట్ వచ్చేసి 30వ తేదీ స్టార్ట్ చేసినాను, నైటే. అది కూడా 1300 రూపాయలు మైనస్ 1300. తర్వాత 31వ తేదీ నైట్, అంటే 30వ తేదీ తీస్తే 31వ తేదీ మార్నింగ్ వరకు కౌంటింగ్ వస్తుంది కదా మనకి, అట్లా అనమాట. సో మళ్ళీ 31వ తేదీ తీసేగిన నైట్ కౌంటింగ్ వస్తుంది. నైట్ నుంచి మళ్ళీ 32వ తేదీ మార్నింగ్ వరకు కౌంటింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 31వ తేదీ మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కూడా 1300 రూపాయలు మైనస్. దాని కింద వచ్చేసి 1వ తేదీ, ఇంకా 1వ తేదీ స్టార్ట్ చేసినాం, 2వ తేదీకి స్టాప్ చేసినాము. అది వచ్చేసి 1100 రూపాయలు మైనస్ 1100. ఇది విషయము. వారం రోజులు కష్టపడితే మనకి టోల్స్ పోయి, మళ్ళీ వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ పోయి, డీజిల్కి పోయి మనకు మిగిలిండేది. ఇంకా దీంట్లో భోజనం ఖర్చు అనేది తీసేయలేదు మనం, ఇంకా బండి మెయింటెనెన్స్ కూడా తీసేయలేదు. భోజనం ఖర్చు అనేది మామూలుగా ఏ పని చేసినా కూడా అది మామూలే ఉంటుంది. సో మనము ఇప్పుడు దీన్ని తీసుకున్నట్లయితే మనకు మిగిలిండేది వచ్చేసి డీజిల్కి, సబ్స్క్రిప్షన్ ప్లాన్కి, టోల్స్కి అంతా పోయి మిగిలిండేది ఫైనల్ అమౌంట్ వచ్చేసి 11,868 రూపాయలు. బాగా గుర్తుపెట్టుకోండి, 11,868 రూపాయలు. సో ఇప్పుడు వచ్చేసి మనము బండి మెయింటెనెన్స్ తీసేయాలి. బండి మెయింటెనెన్స్ కంపల్సరీ ఉంటుంది కదా. సో బండి టైర్లు అరగడం అనేది కానీ, ఇంజిన్ అరిగేది కానీ, ఏదో ఒకటి పార్ట్స్ ఖచ్చితంగా, సస్పెన్షన్ కానీ అన్నీ ఉంటాయి కదా, అది ఏదో రోజు మనం చేతి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. సో దాంట్లో కూడా మనం రోజు లెక్కనే తీసేద్దాం. ఇది విషయం. రోజుకు 200 తీసేద్దామండి, చేసిన పోతే మాత్రమే. వారం అంటే నేను ఒక రోజు చేయలేదు, ఓకేనా. సో 6 రోజులు చేసిన, 6 రోజులకు కానీ 1200 రూపాయలు తీసేయాలి. మైనస్ 1200. ఇది విషయము. మనకి డీజిల్కి, టోల్స్కి, సబ్స్క్రిప్షన్ ప్లాన్కి, మళ్ళీ వచ్చేసి ఈ బండి అరిగిండేదానికి పక్కన పెడితే టోటల్గా 10,668 రూపాయలు. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఇంకా ఇది మన మామూలు డైలీ ఖర్చు కూడా ఒకవేళ తీద్దామండి. సో అది మామూలుగా మన పర్సనల్ అనమాట. డైలీ ఖర్చు అనేది, అంటే భోజనం ఖర్చు అనేది మనము ఈ పని కాకుండా ఏ పని చేసినా కూడా, ఇంటి దగ్గర కూర్చున్నా ఎలా చేసినా కూడా అది రానే వస్తుంటుంది. కానీ జస్ట్ మీకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నా. రోజుకి 200 తీసేద్దామండి. రోజుకి 200 తీసేసిన సేమ్ 1200. ఇది మామూలుగా ఇప్పుడు ఉండేది అయితే గిన. సో టోల్స్కి, అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్కి, డీజిల్కి, బండి మెయింటెనెన్స్కి పోయి మనకి మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 10,668 రూపాయలు. సో మైనస్ ఇప్పుడు మనకి ఫుడ్ ఖర్చు తీసేద్దామండి 1200. 9,468 రూపాయలు మిగిలింది. ఇదనమాట విషయము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది మీకు క్లారిటీగా ఇస్తాను నేను. ఈ 6 రోజులకు గాను టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది క్లారిటీగా ఇస్తాను. అలాగే ఎన్ని బుకింగ్స్ చేసినామనేది ఇప్పుడు కౌంట్ చేద్దాం. నేను పక్కన రాసి పెట్టిన ఆల్రెడీగా. సో నోట్బుక్ చూడొచ్చు, నోట్బుక్ మీద రాసి పెట్టుకున్నాను. సో కొంచెం కోడిగీతులు ఉన్నట్లు ఉంటాయి, మీకు అర్థం కావన్నమాట. ఇవి నాకు మాత్రం బాగా అర్థమవుతాయి. సో వీడియో దీనిలో అనేది పక్కన పెట్టేసి దీనిలో కూడా ఫైనల్ అమౌంట్ని పక్కన రాసి పెట్టుకుంటాయి ఇప్పుడు. సో అదైతే పక్కన రాసి పెట్టేసినాను. ఇప్పుడు వరకు అయింది. సో ఫుడ్కి అంత పోయి అంత మొత్తం తీసి పెట్టేసి, ఫుడ్కి సపరేట్గా సరే ఫుడ్ది కౌంట్ చేయకుండా మనకి ఎంత మిగిలింది, ఫుడ్ది కౌంట్ చేసిన తర్వాత, అంటే లెస్ చేసిన తర్వాత మనకి ఎంత మిగిలింది అనేది కూడా పక్కన రాసి పెట్టిన, అది లాస్ట్లో చూద్దామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది చూద్దామండి. సో ఇదైతే నేను అరేంజ్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి కిలోమీటర్లు తిరిగినవి ఫస్ట్ రోజు, అంటే 27వ తేదీ తిరిగినది వచ్చేసి 306 కిలోమీటర్లు తిరిగినాను. నెక్స్ట్ వచ్చేసి 31వ తేదీ 282 కిలోమీటర్లు తిరిగినాను. నెక్స్ట్ 31వ తేదీ 287 కిలోమీటర్లు. 287 కిలోమీటర్లు. నెక్స్ట్ వచ్చేసి 1వ తేదీ 226 కిలోమీటర్లు తిరిగిన, 226 కిలోమీటర్లు. చూడండి, ఇంత చేస్తే మనకి అట్లా లెక్క వేసుకున్నా కూడా కిలోమీటర్కి 20 రూపాయలు మిగిలినట్టు కాదు, అంత దారుణం అనమాట. ఈ లెక్క ప్రకారం చేస్తే మనకి 20,000, సరే 20,000 మిగిలాల్సింది. అన్నిటికీ లెక్క వేసినా కూడా 17,000 అయిందాడ. కిలోమీటర్కి అప్పుడు 17 రూపాయలు పడినట్టే.
అంటే 1101 కిలోమీటర్ తిరిగిన టోటల్ మీద. 1101 కిలోమీటర్ తిరిగితే మనకు ఆ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా 20,000 రావాలి. కానీ ఆడెంతొచ్చింది మీరే చూసినారు కదా! అట్లుంటదనమాట. సో, ఇది విషయము. నెక్స్ట్ వచ్చేసి మనము చూడాల్సింది ఆన్‌లైన్ అవార్డ్స్. ఓకేనా? ఆన్‌లైన్ అవార్డ్స్ అనేది చూద్దామండి ఇప్పుడు. సో, ఫస్ట్ రోజు వచ్చేసి 20 గంటల సేపు చూసినాను. నెక్స్ట్ రోజు వచ్చేసి 17 గంటల సేపు చేసినాను. థర్డ్ రోజు వచ్చేసి థర్డ్ రోజు అంటే ఇవి 6 రోజులకి మనము కంటిన్యూగా నైట్ అట్లే చేసుకుంటూ పోతుంటాం కాబట్టి ఆ విధంగా ఇది కౌంట్ అవుతుందన్నమాట. 15. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి మళ్ళీ 15. అంటే ఇవి ఎప్పుడెప్పుడు చేసినవి 27వ తేదీ, మళ్ళీ 30వ తేదీ, మళ్ళీ 31వ తేదీ, మళ్ళీ 1వ తేదీ. సో మీకు తెలుసు కదా. సో మనము 27వ తేదీ ఇస్తే 28వ తేదీ క్లోజ్ చేస్తాం. ఇట్లా 28వ తేదీ స్టార్ట్ చేస్తే మళ్ళీ అట్లా కౌంటింగ్ అనేది వస్తుంటుంది. సో మధ్యలో ఇంకా నేను వీడియోస్ పెట్టలేదు కాబట్టి అవన్నీ కౌంటింగ్ మామూలుగానే నేను తీసుకొని చెప్తున్నాను ఇదైతే ఇప్పుడు. సో టోటల్ అయితే ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 67 గంటల సేపు. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 67 గంటల సేపు చేసిన అనమాట. మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడాల్సి వస్తుంటుంది ఒక్కొక్కసారి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఎన్ని బుకింగ్స్ అనేది కౌంట్ చేయడానికి అది కూడా అవ్వదు. నేనైతే సపరేట్ దీంట్లో కూడా రాసి పెట్టుకున్నాను బుకింగ్స్ కూడా. సో టోటల్ దానిలో కూడా మనం ఇప్పుడు కౌంట్ చేద్దాం అవి కూడా ఎన్ని ఉన్నాయనేది. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 59 బుకింగ్లు చేసిన. 59 బుకింగ్స్. ఓకేనా? సో మీకు బాగా క్లారిటీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 59 బుకింగ్స్. ఓలా, ఊబర్, ర్యాపిడో మూడిట్లో కలుపుకొని నేను కౌంట్ చేసి చెప్తున్నా. 59 బుకింగ్లు చేసిన అనమాట. సో మనకి ఇందులో టోల్స్కి వచ్చేసి అంత కౌంట్ చేసినాను కదా, చూసినారు మీరు అక్కడ. దాన్ని కూడా పక్కన రాసి పెట్టినేద్దాం. 640 రూపాయలు. సో మొత్తం అనేది కౌంట్ చేసినాం అది కూడా. ఇది విషయము. సో ఇంత కష్టపడి మీకోసం నేనైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తున్నాను. కానీ మీరు మాత్రము ఎంకరేజ్ చేయకుండా ఇప్పుడు వీడియో ప్లే అయ్యేటప్పుడు దాన్ని స్కిప్ చేసుకుంటా, అలాగే యాడ్స్ వస్తాయి యాడ్స్ని స్కిప్ చేసుకుంటా, మీకు కావాల్సింది మాత్రమే మీరు సేకరించుకొని దాన్ని క్లోజ్ చేస్తున్నారనమాట. మీకు ఇంత క్లారిటీగా నేను ఇచ్చినా కూడా మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? నేను ఇంత కష్టపడి ఈ వీడియో తీసేదానికోసం ఎంత తల పీక్కున్నాను, జుట్టు పీక్కున్నాను తెలుసా? మీకు అర్థం కాదనమాట. ఇక్కడ బుకింగ్స్ ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకుంటూ దీనికన్నా పై ఎత్తు ఏంటంటే ఈ 6 రోజుల్లో చేసిండేటివి ప్రతి ఒక్క బుకింగ్ చెక్ చేసుకుంటూ ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్లో చూసి చూడండి ఒకసారి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఓలా ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఓలాలో వచ్చేసి బుకింగ్స్ చూద్దామండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏదన్నా ఫర్ సపోజ్ ఒక బుకింగ్ తీసుకుందాం, ఏదో ఒక వారం ఒక రోజు తీసుకుందామండి. సో ఇక్కడ చూడు 2వ తేదీ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ ఇట్లా లాస్ట్కి వెళ్ళిపోతాను నేను. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత 12:40 వచ్చింది కదా. సో 480 రూపాయలు బిల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తా టోల్ అమౌంట్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇలా బ్యాక్ వెళ్తే మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఇట్లా దొబ్బిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూడాలి. అంటే ఇట్లా ఒక 5-6 బుకింగ్ చూసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోయి నిదానంగా స్క్రోల్ చేసుకుంటూ వచ్చి చూసుకుంటా అట్లా ప్రతి ఒక్క బుకింగ్ చెక్ చేసి మరీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇంత కష్టపడి మీకు అవుట్పుట్ ఇస్తున్నానే, కొంచెమన్నా జాలి దయ అనేది ఉందా? సో ఇంత కష్టపడి చేస్తున్నాను కదా. సో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ ఒక్క వీడియోతోనే అయిపోదు. అంటే ఫైనల్గా మనకి ఎంత మిగులుతుందని ఇంకా మంచి వీడియోస్ తీయగలను. సో నాకున్న సమస్యల్లో నేను తీయలేకపోతున్నా. సో మీకు అనేది ఒక శాంపుల్ ఇప్పుడు పూర్తిగా క్లారిటీగా ఒక శాంపుల్ వీడియో అనేది వదులుతున్నా. సో ఇంతకన్నా మంచి వీడియోస్ మీకు పూర్తిగా మెయింటెనెన్స్ పోయి మన ఆయిల్ చేంజ్కి పోయి ఎంత ఏమనేది ప్రతి ఒక్కటే నేను అనేది 1 ఇయర్ ఎర్నింగ్స్ కూడా నేను మీకు చూపించగలను. బాగా గుర్తుపెట్టుకుని 1 ఇయర్ ఎర్నింగ్స్ కూడా నేను పెట్టగలను అన్నిటికీ పోయి కూడా. సో చాలా వెరైటీస్గా కూడా మీకు వివరించి మరి మంచి వీడియోస్ అనేది నేనైతే మీకు అందించగలను. సో మీరైతే అర్థం చేసుకొని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఒక 10 రూపాయలు ఈ ఛానల్ నుంచి వస్తే నేను ఇంకా ఇప్పుడు ఇంత సమయం వేస్ట్ చేసుకొని ఈరోజు డ్యూటీకి పోల్చున్నాను, కానీ పోకుండా పోస్ట్ పోన్ చేసుకొని ఈ వీడియోనే తీస్తున్నాను నేను. సో ఒకటేసారి నేను తీయలేను కదా. 5 నిమిషాలు 10 నిమిషాలు కాని పని కదా. ఇప్పుడు 28 నిమిషాలు అయింది. 28 నిమిషాల్లో మళ్ళీ కట్ చేసి ఎక్కడ ఏది పెట్టాలి అంటే వేస్ట్ అంతా తీసి పక్కన పడేసి మనం అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇంత కష్టపడి పెడుతున్నానే, కొంచెమన్నా జాలి ఉండద్దా భయ్య? ఇంత చేస్తున్నాను కదా. అప్పుడు నేను నా వీడియోస్ నుంచి మీకు యూజ్ లేదంటే చెప్పండి, ఉంటుంది కదా. మిమ్మల్ని నేను డబ్బులు అడగలేదు కదా. సో దీనికన్నా ఒక ముందు వీడియోలో ఒక విషయం చెప్పినా నేను. మనం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ
వీడియోని తీసి ప్రతి ఒక్క బుకింగు ఒక్కొక్కసారి జరిగే సన్నివేశాలని ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి నిద్ర లేకుండా మళ్ళా లాస్ట్ ఫైనల్ ఎర్నింగ్స్ చెప్పి ఫైనల్‌గా ఎక్కడెక్కడ తిరిగినాం అని చూసి, ఇంటికి పోయి దాన్నంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ అవ్వాలంటే 2-3 గంటల సేపు పడుతుంది. నెట్వర్క్ తక్కువ ఉంటే గిన. నెట్వర్క్ ఉందనుకోండి అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. దాన్ని అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళా అంటే ఎడిటింగ్ ఉంటుంది కదా, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి కూడా దగ్గర అంటే అంతా మీకు అర్థం కాదనమాట. ఒకసారి మీరు అది చూస్తే గిన మీరు తలకాయ పిచ్చి ఇట్లా గోక్కుంటారు అనమాట. సింగిల్గా ఉన్నాను కాబట్టి ఎంత స్ట్రగుల్ అవుతున్నా ఎంత పడుతున్నానో నాకు తెలుసు అనమాట, మీకు తెలీదు. అదే ఇంకొకరు సపోర్ట్ ఉన్నారనుకోండి, బ్యాక్ సపోర్ట్, ఇప్పుడు వీడియో తీసి వాడికి ఇచ్చేస్తే వాడు ఎడిటింగ్ చేసేసి మొత్తం అంతా అప్లోడ్ చేసి తమ్నెయిల్ ఏం పెట్టాలో వాడు చూసుకుంటారు. సో నేను అట్లా కాదు కదా, నేనే చూసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేయాలి. లాస్ట్కి ఇది వీడియో బాగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి, ఒకసారి ఎక్కడైనా మిస్టేక్ ఉందో లేదా చెక్ చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత కన్వర్టింగ్ పెట్టాలి, ఎడిటింగ్ చేసినది. ఆ కన్వర్టింగ్ చేసిండేది దగ్గర అంటే గిన ఒక్కొక్కసారి 1 అవర్ పడుతుంది, 40 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం మొబైల్ అనే చేస్తున్నాము. సో పెద్ద దాంట్లో చేసిన ప్రాసెసర్ బాగుంటే గిన తొందరగా అయిపోతుంది అనుకోండి. సో నాదైతే నేను మొబైల్లోనే చేస్తున్నాను. ఇంకా నేను అంత పెద్దోడిని కాదు కదా మంచిగా ఎడిటింగ్, మంచి మొబైల్ తీసుకొని లేకుంటే ట్యాబ్ తీసుకొని ఏదో ఒకటి చేయడానికి. అదొక 40 మినిట్స్ 1 అవర్ అనుకోండి కన్వర్టింగ్ అవ్వడానికి. అది అయిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేయడానికి మినిమం అంటే 2 అవర్స్ అన్న పడుతుంది. ఓకేనా, ఎట్లన్నా తీసుకో 2 అవర్స్ అన్న పడుతుంది. వీడియో క్లారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అది అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లోనే పెట్టుకోవాలి స్క్రీన్. అర్థమైందా మీకు? స్క్రీన్ మొబైల్ అనేది ఆన్లోనే పెట్టుకోవాలి. 2 అవర్స్ ఆఫ్ చేయకూడదు. ఆఫ్ చేస్తే గిన అది ఎక్కడ ఉండదు అక్కడ స్టక్ అయిపోతుంది, అప్లోడ్ అవ్వదు. సిస్టమ్ అయితే గిన నువ్వు ఆన్లో ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి సిస్టమ్ ప్రాబ్లం ఏమి ఉండదు. అది కూడా యూట్యూబ్ ఓపెన్ చేసుకునే పెట్టుకోవాలి మొబైల్ అయితే గిన. అదొక తలనొప్పి. వైఫై ఉంటే కన్నా వైఫైలో ఫటాఫటా అని అయిపోతుంది. ఇప్పుడు వైఫై కూడా లేదు. ఇంత పాత రూమ్ దగ్గర అయితే కన్నా వైఫై ఉండే, ఇప్పుడు అది కూడా లేదనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ థంబ్నెయిల్ ఏ ఇమేజ్ పెట్టాలి, ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఒక 1 అవర్ టైం వేస్ట్. ఇవన్నీ చేసి పడుకుండే లోపల 1 గంటకి నేను ఇంటికి పోయినాను అనుకోండి డ్యూటీ చేసుకొని. సో ఫస్ట్ వచ్చేసి ఎడిటింగ్ చేయడానికి ఒక 2 అవర్స్ తీసేయండి, మళ్ళీ కన్వర్టింగ్ ఒక అవర్ తీసేయండి, 3 అవర్లు. అప్లోడ్ చేయడానికి ఒక 2 అవర్స్ తీసేయండి, 5 అవర్స్. ఎక్కడ మిగిలేదు నాకు పడుకుంటా ఉండేది నేను 3-4 గంటల సేపు. అంటే గొప్ప సత్య ఆర్ట్కే. అందుకే నేను ఒక్కొక్కసారి లీవ్ పెట్టాల్సి వస్తుంది 2-3 రోజులు. అంటే నా హెల్త్ ఇష్యూ వల్ల నేను చూసుకోవాలి కదా, నా బాడీ పెయిన్స్ వచ్చి ఇవన్నీ ఉంటాయి, ఇట్లుంటాయి అనమాట. పడుకుంటే 3-4 గంటల సేపు పడుకుంటున్నా. ఎక్కడ చెప్పండి, మళ్ళీ అందులో లేచిన తర్వాత బండి కడగాలి, బండి కడిగిన తర్వాత డ్యూటీకి రావాలి. ఎన్ని సమస్యలు ఉంటాయి. అందుకే సో ప్లీజ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి సజెషన్ చేయండి. సో ఈ వీడియోస్ బాగున్నాయి చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని పెడితే నాకు ఇంకా కొంచెం సహాయం అవుతుందన్నమాట. ఇది విషయం. ఈ రోజుతో ఇంతటితో ఇది సమాప్తము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటాను మరి, బాయ్.